ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ధర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. లేవీకాండం 6వ అధ్యాయం 18వ వచనం నుంచి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు 12, 13 వచనాలు చదువుతాను. 12, 13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇక్కడ ఈ వచనాల్లో, ఈ 2 వచనాల్లో ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2 సార్లు చెప్పారు. బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి, అది ఆరిపోకూడదు. 13వ వచనంలో ఏమంటున్నారు? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యము అనే మాట 13వ వచనంలో చేర్చారు. అది ఆరిపోకూడదు. ఇక్కడ 2 సార్లు చెప్పారు అంటే గట్టిగా నొక్కి చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దహన బలులను గూర్చినటువంటి నియమాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి. అగ్ని ఆరిపోకూడదు. ఇక్కడ ఈ వచనాలు, ఈ మాట అగ్ని ఆరిపోకూడదు అనే మాట ఆత్మీయంగా మనకు అనేక సత్యాలను బోధిస్తా ఉంది. ఆత్మీయంగా మనకు కొన్ని సత్యాల్ని బోధిస్తాం. ఒకసారి చదువుదాం. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుతాం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలదు. ఇక్కడ ప్రేమ గురించి రాస్తున్నాడు. ప్రేమ మరణమంత బలవంతమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పలేదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలం. ఇక్కడ ప్రేమ గురించి రాస్తున్నాడు. దాన్ని అగ్నితో పోలుస్తున్నాడు. అగ్నితో పోలుస్తున్నాడు. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించే జ్వాల. అది యెహోవా పుట్టించే జ్వాల. అగాధ సముద్ర జలాలు ఆర్పలేమంట ఆ ప్రేమను, ఆ ప్రేమ జ్వాలని అర్పజాలం. ఇక్కడ ప్రేమ అనే అగ్ని ఆరిపోకూడదు
అనే విషయం మనకు బోధపడతాం. దేవుని బిడ్డలుగా దేవుని ఎడల మనకున్న ప్రేమ ఆరిపోకూడదు. దేవుని ఎడల మనకున్న ప్రేమ ఆరిపోకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరిగించువాడు. ఎవరి విషయంలో? దేవుని ప్రేమించే వారి విషయంలో. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ ఆరిపోకుండా దేవుని ప్రేమించే వారికి దేవుడే వారి జీవితాలకు మేలు కలగాలని సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచినవి ఎంతో గొప్పవి అంటాడు కీర్తనకారుడు. కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటున్నాడు. దేవుడు తన్ను ప్రేమించే వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయానికి అర్థం కాలేదు. అయితే మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఆత్మ వలన బయలుపరిచాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచినవి ఏమి సిద్ధపరిచాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచింది, తను ప్రేమించే వారికి సిద్ధపరిచింది ఆయన రాజ్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. ఇంకా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. పట్టణం, ఆయన రాజ్యం, పరలోకం, ఆయన పట్టణం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్తలో ప్రభు అంటారు కదా, 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14:2 ఏమంటారు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. తండ్రి ఇంట పరలోకంలో మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో అంటారు, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది అంటారు. ఇంకా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందు. కాబట్టి దేవుడు తను ప్రేమించే వారికి రాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని, పట్టణాన్ని, ఆయనతో పాటు నివసించే స్థలాన్ని మనకు ఆయన సిద్ధపరిచాడు. మనకి ఎవరెవరి క్రియలను బట్టి వారికి ఇవ్వడానికి జీతాన్ని సిద్ధపరిచాడు, కిరీటాన్ని కూడా సిద్ధపరిచాడు. ఇంకా ఎన్నో చూడగలం ఇలాంటి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగును అంటాడు ఎఫెసీ 6లో ఆఖరి వచనం. కాబట్టి మనం ప్రభువును ప్రేమించాలి. ప్రేమ అనే అగ్ని చల్లారిపోకూడదు. దేవుని ఎడల మనకున్న ప్రేమ చల్లారిపోకూడదు. దేవుని ఎడల మనకున్న ప్రేమ అగ్ని ఆరకూడదు, నిత్యము మండుచుండాలి దహన బలిపీఠం మీద. అలాగే మనం కూడా నిత్యము ప్రభు పట్ల మనకున్న ప్రేమ చల్లారిపోకూడదు. రెండవది, దేవుని వాక్యం మీద ఉండేటువంటి ప్రేమ ఆరిపోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది అంటాడు 119వ కీర్తన రాసినటువంటి భక్తుడు. చూడండి, 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 148, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును అంటాడు 50వ వచనంలో. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో పదిలిపరుచుకోవాలి. దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి ప్రేమ చల్లారిపోకూడదు. ఇంకా మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించారు.
కాబట్టి దేవుని వాక్యం మీద మనకున్నటువంటి ప్రేమ చల్లారిపోకూడదు. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోకూడదు. దేవుని వాక్యం మీద ఉన్న ప్రేమ చల్లారిపోకూడదు. అలాగే సహోదరుల పట్ల ఉన్న ప్రేమ కూడా చల్లారిపోకూడదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోకూడదు. సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అంటున్నాడు. ఎప్పుడు కలుగుద్ది నిష్కపటమైన సహోదర ప్రేమ? మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారైనప్పుడు అప్పుడు మీకు ప్రేమ కలుగుద్ది. అప్పుడు మీకు ప్రేమ కలుగుద్ది. కాబట్టి దేవుని ప్రధానమైనటువంటి మనం సహోదర ప్రేమ విషయంలో మనం వారి పట్ల మనకున్నటువంటి ప్రేమ చల్లారిపోకూడదు. సహోదర ప్రేమ విషయం మిక్కటంగా ప్రేమించాలంటున్నాడు భక్తుడు. మిక్కటంగా. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ నీకున్నటువంటి మొదటి ప్రేమను విడిచిపెట్టావనే తప్పు ఒకటి నీ మీద మోపుతున్నాను అంటాడు. మారు మనసు పొందు, లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం వరకు, 1-4 వరకు. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి ప్రేమ అనే అగ్ని చల్లారిపోకూడదు. ప్రేమ అనే అగ్ని చల్లారి. మరి ప్రేమ చల్లారిపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రేమ చల్లారిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మన తండ్రి ప్రేమ కలిగిన వాడు. మనం ఆయన బిడ్డలం. ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో కూడా పెట్టాడు. అయితే మనం లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ తండ్రి మనలో ఉంచినటువంటి ప్రేమ చల్లారిపోతుంది, ఉండదు. ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం. దానివల్ల ప్రేమ చల్లారిపోతుంది. రెండవది మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే క్రమం లేకపోవడం, అక్రమంగా నడుచుకోవడం, అక్రమం విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. పేతురు రాసిన పత్రికలో చదువుకున్నాం, 1వ అధ్యాయం 22, 23 వచనాలు. మీరు సత్యములకు విధేయులవుట వలన మీరు సహోదరుని ప్రేమించగలరు అంటాడు. సహోదరుని ప్రేమించగలరు మీరు సత్యానికి విధేయులవుట వలన. మరి దానికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తే ప్రేమ చల్లారిపోయిందంటే అర్థం ఏంటి? సత్యానికి విధేయులు కాకపోవడం అంటే వాక్యానుసారంగా సత్యం అంటే వాక్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యానికి మనం విధేయులు అవ్వలేదనుకోండి, మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించిన, లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన, రెండు అక్రమంగా మనం ప్రవర్తిస్తూ ఉన్న, మూడు దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోయినా మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి. ఇది మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనలో ఉన్న ప్రేమ అనే అగ్ని చల్లారిపోకూడదు. దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. రెండవది వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మూడవది సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవది పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఐదవది శత్రువుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి దైవికమైన ప్రేమ ఆరిపోకుండా మనం చూసుకోవాలి. ప్రభు పని ఎడల కూడా, ప్రభు యొక్క మందిరం పట్ల, అలాగే ఆయన పని పట్ల, ఆయన సువార్త పట్ల, ఆయన కార్యాల పట్ల ప్రేమ చల్లారిపోకుండా ఉండాలి. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మనలో ఉన్న ప్రేమ చల్లారిపోయింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చల్లారిపోయింది. ఆ ప్రేమను మరలా ప్రభు మన మధ్యలో రేకెత్తించడం కోసమే ఈ 2 సంవత్సరాల నుంచి మనల్ని దూరంగా ఉంచుతున్నాడు. ఒకళ్ళనొకళ్ళు కలవకుండా, ఒకళ్ళ ముఖాలు కూడా చూసుకోకుండా దూరం అయ్యాం కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. మరి ఆ రోజులు అలాంటి ఆ పాత జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ బాధపడడానికి గల కారణం ఏంటి? మన మధ్యలో ఉన్న ప్రేమ చల్లారిపోవడం. ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ అండి ఒకప్పుడు. మరి ఏమైపోయింది ఆ ప్రేమ అంతా ఈ రోజుల్లో? ఏమైపోయింది? టెక్నాలజీ పెరిగింది, మరింత అందుబాటులో మనం ఉండొచ్చు. ఒకప్పుడు పనిగట్టుకుని చూడ్డానికి వెళ్ళేంత ఓపిక, శ్రద్ధ ఉన్న ప్రేమ ఉంది. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉన్నా ఫోన్ చేసి మాట్లాడలేనటువంటి దూరం కదా. అది మనలో ప్రేమ చల్లారిపోయింది. ఇదివరకు ఉన్నంత ప్రేమ సంఘం పట్ల, దైవ సేవకుల పట్ల, భార్య భర్తల పట్ల, తల్లిదండ్రులు బిడ్డల పట్ల, అత్తమామల పట్ల, కోడళ్ళ పట్ల, కొడుకుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, సాటి సంఘ విశ్వాసుల పట్ల ఎక్కడుందండి ప్రేమ? ఉందా? ఉన్నవాళ్ళు ఎక్కడో ఉన్నారు, 100కి 1 2
మన మీద అన్యులే నయం, వాళ్ళు బాగా కలిసి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా జ్ఞానం తెచ్చుకుందాం. దైవికమైన ప్రేమను ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమించేవాడు ప్రయాసపడతాడు. ప్రేమ కలిగి ఉండాలనడానికి ప్రయాసపడతాడు. కొంత ప్రయాసే. ప్రేమ కలిగి ఉండాలంటే ఖర్చే. ప్రేమ కలిగి ఉండాలంటే ప్రయాసే. ప్రేమ కలిగి ఉండాలంటే కొంత సమయాన్ని వెచ్చించాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. కాబట్టి బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అలాగే మనలో ఉండేటువంటి ప్రేమ అనే జ్వాల రగులుతూ ఉండాలి. నిత్యము మండుతూ ఉండాలి. దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోకూడదు. మందిరం పట్ల ఉన్న ప్రేమ, వాక్యం పట్ల ఉన్నటువంటి ప్రేమ, సహోదరుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, పొరుగు వారి పట్ల ఉండే ప్రేమ, కుటుంబీకులతో ఉండాల్సిన ప్రేమ, దైవజనుల పట్ల ఉండాల్సిన ప్రేమ, శత్రువులు సహా ప్రేమించమన్నాడు మన ప్రభు. వారి పట్ల ఉండాల్సిన ప్రేమ మనం కలిగి ఉండాలి. రెండవ మాట, బలిపీఠం మీద ఉన్న అగ్ని సమర్పణ జీవితాన్ని సూచిస్తా ఉంది. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యం మండుచుండాలనుకున్నాం కదా. ఈ బలిపీఠం అనేటువంటి అగ్ని సమర్పణ జీవితాన్ని సూచిస్తా ఉంది. పౌలు గారు అంటాడు రోమపత్రిక 6:13, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. సమర్పణ జీవితం అన్నాం కదా. మన అవయవాల్ని దుర్నీతికి కాదు, నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలి. రోమపత్రిక 12:1 కూడా పౌలు గారు అదే అంటారు, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 15వ వచనం చూడండి ఒకసారి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువుకు ప్రతివానికి సాత్వికముతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాల్లో మన హృదయం మీద అధికారం, మన హృదయం మీద ఉన్నటువంటి అధికారం అంతా దేవునిదై ఉండాలి. అలాగ మన జీవితాల్ని, మన శరీరాల్ని ప్రభువుకు సమర్పించాలి. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని సమర్పణకు సాదృశ్యంగా ఉంది. మూడో మాట, బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ప్రార్థనా జీవితానికి సూచన. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని దేనికి సూచన? ప్రార్థనా జీవితానికి సూచన. 141వ కీర్తనలో దావీదు ఏమంటారు? 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపంలాగా, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం లాగా. సాయంకాలం అర్పించే బలి ఆ రాత్రంతా ఆ బలిపీఠం మీద కాల్చబడుతూ ఉండాలి. కాబట్టి బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉండాలి. అందుకే భక్తుడు నా ప్రార్థన ధూపములాగా అంటాడు. దావీదు దేవుణ్ణి ప్రార్థించేవాడు. ప్రతి విషయంలో కూడా దావీదు దేవుణ్ణి ప్రార్థించేవాడు. మనం కూడా ప్రార్థించాలని యేసయ్య మనకు ఎన్నో విషయాలు బోధించాడు. మనం విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని ఆయన ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయం.
ఇంకా అంటారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటారు. ఆది సంఘం, సంఘ విశ్వాసులు, సంఘం అపోస్తలులు అందరూ కలిసి వారు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ప్రార్థించినట్టుగా ఆది సంఘం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. 4వ అధ్యాయంలో వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగారట. 4వ అధ్యాయం 31లో మనం చూస్తాం. పేతురు చెరసాలలోంచి విడుదల పొందాడు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చూస్తాం. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే రోమపత్రిక 12లో 11వ వచనంలో అంటారు, 12వ అధ్యాయం 11లో, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి అంటారు. ప్రభుని సేవించండి. యోహాను గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మండుచు ప్రకాశించేటువంటి దీపంలాగా ఉన్నాడంట. ఎవరు? బాప్తిసమిచ్చి యోహాను. బాప్తిసమిచ్చి యోహాను. కాబట్టి నిత్యము మండాలి. మనం మండాలి, ఎదుటి వాళ్ళని మండించాలి. మనం వెలగాలి, ఎదుటి వాళ్ళని వెలిగించాలి. వెలిగించిన ప్రవృత్తే, వెలిగించిన దీపమే ఎదుట ఆరిపోయినటువంటి దీపాలను వెలిగించగలదు. కాబట్టి మనం కూడా మండుచు, నిత్యము మండుచు ప్రకాశిస్తూ జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఈ లోకంలో జ్యోతుల వలె, దీపాల వలె మనం వెలగాలి. ఇది దహన బలిని గురించినటువంటి విధి. నైవేద్య బలిని గురించిన విధిని రేపటి దినం ప్రభుత్వం అయితే ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.